వీక్షకులకు నమస్కారం. హగ్ ఇవ్వండి అంటూ ఆర్టికల్స్ రాయడం ఎందుకు, ఈ లొల్లి ఏంటి అని అందరికీ డౌట్ వస్తుంది. మా అబ్బాయి 7, 8 తరగతుల్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చి నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఎవరైనా తల్లి 3 మార్కులు తగ్గినాయని పిల్లల్ని చెంపలు పగలు కొడుతుందా? మార్కులే ముఖ్యమా, పిల్లలు ముఖ్యం కాదా? పిల్లల చెంపలు పగలు కొట్టడమే తల్లుల పనా అని అడిగాడు. మనసు ఒకసారి చివుక్కుమన్నా నేను నవ్వుతూ, ఏరా ఎప్పుడైనా నిన్ను కొట్టానా? ఏనాడైనా నువ్వు ఫెయిల్ అయినా పాస్ అయినా నేనేమన్నా మార్కుల గురించి అడిగానా? జస్ట్ సబ్జెక్టు చదువుకోరా అనే కదా చెప్పాను అని అడిగాను. దానికి వాడు చెప్పింది ఏంటంటే వాడి ఫ్రెండ్కి 50కి 50, 100కి 100 వచ్చాయంట. ఏదో ఒకసారి పొరపాటున 1 మార్కు, అర మార్కు తగ్గిందంట. ఆ 1 మార్కు, అర మార్కు తగ్గిందని వాళ్ళ అమ్మ కొట్టిందంట. వాడి బుర్రలో అదే ఉంది. మార్కులు పోతే అమ్మ కొడుతుంది, మార్కులు పోతే అమ్మ కొడుతుంది అనే టెన్షన్తో వాడు చదివిని మర్చిపోతూ చదువుతున్నాడు, మర్చిపోతున్నాడు, పొరపాట్లు చేస్తున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. ఈ విధంగా ప్రతిసారి 1 మార్కు నుంచి 2 మార్కులు, 3 మార్కులు మిస్ అవుతున్నాడు, దెబ్బలు తింటున్నాడంట. అది వాడు చెప్పుకుని ఫ్రెండ్స్తో బాధపడ్డాడంట. మా వాడు ఏంటి మార్కులు పోతే ఇలా కొడతారా అని అడిగితే, నీకెన్ని మార్కులు పోయినాయి, మీ అమ్మ నిన్ను ఎన్ని కొట్టింది అని అడిగితే, నాకు 7 మార్కులు పోయినాయి, మా అమ్మ నన్ను ఏనాడు కొట్టలేదు అంటే వాళ్ళు ఆశ్చర్యపోయి, నిజమా, మేము ఒప్పుకోము, వెళ్ళి ఈరోజు మీ అమ్మకు మార్కులు చెప్పి తర్వాత రేపు వచ్చి మాట్లాడు అంటే మా వాడు వచ్చి నన్ను ప్రశ్న వేశాడు. నాకు 7 మార్కులు పోయినాయి, వాడికి 3 మార్కులు పోయినాయి, వాడి అమ్మ 3 సార్లు చెంపదెబ్బలు కొట్టింది అనుకో, నువ్వు నన్ను ఎన్నిసార్లు కొడతావని. నేను వాడిని ముద్దు పెట్టుకుని, మార్కులు కాదు నాన్న ముఖ్యం, సబ్జెక్ట్ వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. సబ్జెక్ట్ వస్తే మార్కులు దాని అంతట అదే వచ్చేస్తాయి. నీకు మార్కులు వస్తాయి, సబ్జెక్ట్ రాదు, తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది. సబ్జెక్ట్ లేదు, మార్కులు తిండి పెట్టవు. సబ్జెక్ట్ ఉంటే మార్కులు వస్తాయి, తిండి పెడుతుంది, అది ముఖ్యము అని చెప్పి వాడికి అర్థమయ్యే విధంగా చెప్పాను. అప్పటి నుంచి కూడా మా పిల్లల్ని నేను మార్కులు తెచ్చుకోవాలి అని ప్రెస్ చేయను. అంటే అలాగని ఫెయిల్ అవ్వాలి అని చెప్పటం లేదు. ఏం చెప్తానంటే ఫస్ట్ మా వాడు కూడా ఎల్కేజీ, యూకేజీ, 3rd క్లాస్ వరకు కూడా చదువులో ఇబ్బంది పెట్టిన వాడే. అయితే వాడికి కొట్టి మార్కులు తెచ్చుకో, చదువు బట్టి పట్టు అని రాయించినా కూడా ఉపయోగం లేదు. అప్పుడు నేను మారాను. ఏ విధంగా మారానంటే 1000 రూపాయలు తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు ఎదురుగుండా పెట్టాను. ఈ 1000 రూపాయలు ట్యూషన్ మాస్టర్కి ఇస్తున్నాను అని 1 నెల ట్యూషన్ మాస్టర్ని పెట్టా. ట్యూషన్ మాస్టర్ హోంవర్క్ చేయకపోయినా చదవకపోయినా బెత్తమిచ్చుకుని 2 సార్లు కొట్టాడు. దాంతో భయం పట్టుకుంది. ఇంకో నెల ఇది 1000 రూపాయలు ఉన్నాయి, దీంతో నీకు 100 రూపాయలకు ఒక 4 టీషర్ట్లు, 100 రూపాయలకు 4 నిక్కర్లు, 200కి బొమ్మలు, ఇన్ని వస్తాయి. అన్ని టీషర్ట్లు తీసుకోవచ్చు, అన్ని బొమ్మలు తీసుకోవచ్చు, అన్ని బట్టలు తీసుకోవచ్చు. కాకపోతే కండిషన్, నువ్వు చదువుకోవాలి, సబ్జెక్ట్ రావాలి. లేదు అంటే ఈ 1000 తీసుకెళ్ళి మాస్టర్కి ఇస్తాను, మాస్టరు చక్కగా నిన్ను కొట్టి చదివిస్తారు. ఈ విధంగా అర్థమయ్యే విధంగా చెప్పడంతో వాడు 1000 రూపాయలు పెట్టి బొమ్మలు, బట్టలు కొనుక్కోవడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు నేను గైడ్ చేశాను, ఎలా చదవాలి ఏంటి, దగ్గరుండి చదివించడం. అలాగే ఇంట్లో ప్రశ్నలు, ఆన్సర్లు ఎలా రాయాలి అంటే 1 లైన్ సమాధానం రాయాలి, 5 సార్లు చదవాలి. ఇప్పుడు రామా ఈజ్ గుడ్ బాయ్ అని 5 సార్లు చదివి ఒకసారి రాయాలి. అలాగా ప్రాక్టీస్ చేయడం. ఎగ్జామ్ ముందు లెసన్ కూడా ఇంగ్లీష్లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అర్థం కాని విషయాలు చక్కగా వివరించి చెప్పేదాన్ని. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పిల్లలు టిఫిన్ తినకుండా వెళ్తారు, కడుపు మారుతుంది. మావాడు ఇంట్లో చక్కగా రాసేవాడు, ప్రశ్నలన్నీ ఆన్సర్లు వచ్చాయి. స్కూల్లో 2 క్వశ్చన్స్ రాసి మిగతాయి కూర్చునేవాడు, ఏమీ రాయకుండా కూర్చునేవాడు. ఫస్ట్ అంతా నాకు అర్థమయ్యేది కాదు. పేపర్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు చూస్తే చక్కగా రాసిన 2 క్వశ్చన్స్ కరెక్ట్గా మంచిగా రాసేవాడు, దాంతో పాస్ మార్కుల్లాగా వచ్చాయి, మిగతాయి 3 వదిలేసేవాడు. ఎందుకు అంటే అప్పుడు నాకేంటో కడుపులో అయిపోతుంది, నాకేం తెలియట్లేదు అంటే ఆకలి వేస్తుంది. ఆకలి వేయడం వల్ల వాడికి బుర్ర పని చేయక
ఏం చేయాలో తెలియక రాయడం మానేసేవాడు. అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో. అప్పుడు అందుకని చెప్తున్నా. అప్పుడు కడుపు నిండా ఫ్రూట్స్ అదే టిఫిన్ పెట్టేదాన్ని. స్కూల్లో కూడా తినడానికి ఏమన్నా బిస్కెట్స్ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి ఇచ్చి ఎగ్జామ్ ముందు తిను అని చెప్పేదాన్ని. ఆ తర్వాత అన్ని ప్రశ్నలు రాయడం నేర్చుకున్నాడు. అలాగే మార్కుల దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ సి గ్రేడ్ని వదిలేద్దాం, నువ్వు ఏ+ రావక్కర్లా, బి రాకపోయినా పర్లా, డీని వదిలేసి సిలో కూర్చోనే చెప్పేదాన్ని. తర్వాత ఏ రాకపోయినా బి రాకపోయినా పర్లేదు, డి రావద్దు, సి అయిపోయినాక ఏ రాకపోయినా పర్లేదు, డీలోకి సికి వెళ్ళకు, బిలో ఉండు అని చెప్పేదాన్ని. బిలో స్టాండర్డ్గా ఉండు, అయితే ఏ రాసి వస్తుంది కానీ సిడీలోకి వెళ్ళొద్దు అని చెప్పేదాన్ని. తర్వాత బిలోనే ఉండు, ఏలకి ట్రై చెయ్యి అని చెప్పేదాన్ని. అంతే. సబ్జెక్టు మీద కమాండ్ అంటే సిబిఎస్ఈ సిలబస్ ఒకప్పుడు ఎలాగుండేదంటే పాఠం చివర 10 ప్రశ్నలు ఇస్తారు. ఆ 10 ప్రశ్నలు చదువుకుని బట్టి పట్టి వెళ్తే ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా. ఏ మూల టెక్స్ట్ బుక్లో ఈ లెసన్లో ఏదో ఒక మూల పేజీలోంచి ఒక చిన్న పాయింట్ని డాష్ కింద అడుగుతారు, షార్ట్ ఆన్సర్స్ అడుగుతారు. టెక్స్ట్ బుక్లో లెసన్ మొత్తం చదివితే కానీ దానికి ఆన్సర్ చేయలేం. అలా అనలిటికల్గా ఉండాలన్నమాట. అందుకని అది అది స్టేట్ సిలబస్లో ఎలాగుంటుందంటే పాఠం చివర 10 ప్రశ్నల్ని చదివేసుకుంటే బట్టి పట్టేస్తే అవి రాసేస్తే పాస్ మార్క్స్ వస్తాయి. కానీ అలా కాదు. ఒకప్పుడు సెంట్రల్ సిలబస్ మొత్తం లెసన్ మొత్తం చదివి వెళ్తేనే ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వస్తాయి. అందుకని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కన్నా ముందు పాఠం ఏం చెప్తుంది, అందులో మెయిన్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థమయ్యేటట్టు పాఠాలన్నింటినీ రివిజన్ చేయించి నోట్స్లు చదివించడం జరిగేది. ఆ విధంగా వాళ్ళకి సొంతంగా చదవడం కూడా నేర్పించాను. ట్యూషన్స్ మాన్పించేసి, అంటే ట్యూషన్ పెట్టింది కూడా సమ్మర్ హాలిడేస్లో ఒక 2 months 3 months, అంతకు మించి పెట్టలేదు. అది స్కూల్ అంటే అలవాటు చేయడం కోసం ఎల్కేజీ యూకేజీలో పెట్టేదాన్ని. అలా ట్యూషన్స్ లేకుండా సొంతంగా చదవడం నేర్చుకుని మార్కుల కన్నా సబ్జెక్ట్ మీద ఎక్కువ కమాండ్ వచ్చే విధంగా తీర్చిదిద్దుకున్నాను. వాళ్ళు నెమ్మదిగా హై స్కూల్కి అలాగొచ్చే టయానికి సొంతంగా చదువుకుంటునే వాళ్ళు. ఏమన్నా డౌట్స్ వస్తే టీచర్స్ని, లేకపోతే ఇంట్లో పెద్దోళ్ళని, గూగుల్స్ని వీటిల్ని అడుగుతూ ఉండేవాళ్ళు. అలా కష్టపడి చదువుకోవడం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కన్నా ఎక్కువగా టెక్స్ట్ బుక్ని ఎవాల్యుయేషన్ చేసుకోవడం, చక్కగా రివిజన్ చేసుకోవడం అంతా నేర్చుకున్నారు. ఇప్పుడు మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు, మెడిసిన్లో సీట్స్ తెచ్చుకున్నారు. ఇప్పటికీ రాత్రి 11 వరకు చదువుతూ ఉంటారు. ఇంకా నేనే బలవంతంగా లైట్లు ఆఫ్ చేసి పుస్తకాలు లాక్కుని నిద్రపుచ్చుతూ ఉంటాను, తగినంత నిద్ర అవసరమని. కాబట్టి పిల్లల్ని చదువు అంటే ఇష్టపడేలాగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను.